హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రైటెక్ యూట్యూబ్ ఛానల్. ఈ పర్టికులర్ క్లాస్లో నేను టిపోగ్రాఫిక్ టెక్స్ట్ ఎఫెక్ట్ ఎలా వాడాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా మనం టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఒక డిఫాల్ట్ టెక్స్ట్. ఈ పర్టికులర్ ఏ కాన్సెప్ట్ అనుకుంటే ఆ కాన్సెప్ట్ని బట్టి మీరు టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను కొంచెం బోల్డ్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏదో ఒక వర్డ్స్ అయితే మనం రాసుకోవాలి, చూసుకోవాలి. సో ఇలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ క్రియేట్ చేయాలి. సో అలాంటి ఫార్మాట్తో మళ్ళీ ఇంకొకటి ఇక్కడ మనం ఇన్స్పిరేషన్, ఓకే, ఏదో ఒక వర్డ్స్ అంటే మీరు ఏ కాన్సెప్ట్ అనుకుంటే ఆ కాన్సెప్ట్ తగ్గట్టు వర్డ్స్ రాసుకోవాలి. ఇన్స్పిరేషన్, మళ్ళీ ఇంకొక వర్డ్. సో సేమ్ లైన్లోనే ఉండాలి. దీని పేరు ఇంకొకటి కాన్ఫిడెంట్. ఈ లెటర్స్ ఏం చేయాలంటే కంప్లీట్గా ఫిల్ చేసేయాలి ఆ బ్యాక్గ్రౌండ్ని. ఓకే, ఇలా కాపీ పేస్ట్ చేయొచ్చు, లేదంటే ఇలా కూడా చేయొచ్చు. కంట్రోల్-C కంట్రోల్-V అని షార్ట్ కట్ కూడా యూజ్ చేయొచ్చు. సో డిఫరెంట్ ఫాంట్ సైజులు సెలెక్ట్ చేసుకోవచ్చు, చిన్నగా పెద్దగా అన్నిట్లో. అసలు ఈ బ్లాక్ స్పేస్ లేకుండా కూడా చూసుకోవాలి, ఎందుకంటే అదే మెయిన్ థింగ్ అనమాట. సో మనం ఇప్పుడు ఒక పర్టికులర్ సెంటెన్స్ మనం క్రియేట్ చేసుకున్నాం. సో దీన్ని మొత్తాన్ని మనం కాంపౌండ్ క్లిప్ కింద క్రియేట్ చేసుకుంటున్నాం, అంటే ఒక కాంపౌండ్ క్లిప్ కింద జనరేట్ చేస్తున్నాం. సో దీన్ని మనం ఇంకొకసారి కూడా కాపీ పేస్ట్ చేస్తే సేమ్ ఓకే ఇలా వస్తుంది. మనకు కావాల్సిన మొత్తాన్ని కూడా మనం సెటరేట్ చేసుకోవచ్చు. సేమ్ ఇంకొక కాపీ పేస్ట్ చేద్దాం, దీన్ని మళ్ళీ పెద్దగా పెంచుదాం. ఎటు వచ్చినా పర్లే, బట్ ఏంటంటే ఈ వర్డ్స్ అన్నీ కూడా మనకి కరెక్ట్గా అలైన్ అయి ఉండాలి. హాఫ్ అయినా పర్లేదు, ఫుల్ అయినా పర్లేదు. కరెక్ట్గా ఇక్కడికి ఎలా అడ్జస్ట్ చేసుకొని దాని సైజ్ పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, సో ఇలా చేసాం కదా. సో దీన్ని కూడా మనం ఒక పెద్ద కాంపౌండ్ క్లిప్ కింద క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా క్రియేట్ చేయడం వల్ల ఏమైందంటే మొత్తం వర్క్ చేయాల్సిన పని లేకుండా సింపుల్గా చిన్న వర్క్తో కంప్లీట్ చేసేయచ్చు. సో దీన్ని మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తున్నాం. సో కంబైన్డ్గా చూస్తే ఇదొక పెద్ద క్లిప్ కింద కూడా మనం కన్వర్ట్ చేసేసుకోవచ్చు. సో ఇది ఒక క్లిప్ కింద కన్వర్ట్ చేసేయచ్చు, కాకపోతే దీన్ని ఇంకా ఓవర్లాప్ చేయొచ్చు ఇలా. సో ఇక్కడ మనకు ఒక క్లిప్ రెడీ అయింది. తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే మనకు కావాల్సిన స్టాక్ ఫుటేజెస్ తీసుకుందాం. ఇక్కడ మీరు ఇది ఇలా ప్లేస్ చేస్తే ఏమవుతుందంటే మనకి పైన అన్నిటికన్నా పైన ప్లేస్ చేయాలి. సో అన్వాంటెడ్ ఫుటేజ్ని మనం డిలీట్ చేసుకోవచ్చు.
సో దీన్ని మనం ఇక్కడ బ్లెండ్కి వెళ్ళి మల్టిప్లై కనుక సెలెక్ట్ చేస్తే సో మనకి ఇలా కనిపిస్తుంది. కాకపోతే మనకి ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయిపోవాలి, ఎందుకంటే లెటర్స్ ఓవర్లాప్ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఇలా ఓవర్లాప్ అయిపోతుంది. సో దానికి మనం ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ డిలీట్ చేసేసి, ఓకే, దీన్ని క్లోజ్ చేసేసి మనం కొత్త ప్రాజెక్ట్ ఒకటి తీసుకొని కొత్త ప్రాజెక్ట్లోకి ఆ పర్టికులర్ వీడియోని మనం అప్లోడ్ చేస్తాం. చేసిన తర్వాత ఈ వీడియోని టైం లైన్లో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రిమూవ్లో ఆటో రిమూవల్. సో ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తామో ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ అయిపోయి ఇది ఒకటే కనిపిస్తుంది. సో ఒక్కసారి ఇది అయిపోయిన తర్వాత, అప్లై అయిపోయిన తర్వాత ఇది ఒక వీడియోలా కనిపించాలంటే మనం ఏం చేయాలంటే కట్అవుట్ అప్లై అయిపోయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ అప్లై చేసేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక వీడియోలా ఎక్స్పోర్ట్ చేయాలి. మళ్ళీ మనం ప్రీవియస్ వీడియో దానికి వెళ్దాం. ప్రీవియస్ వీడియో ఇప్పుడు లోడ్ అవుతుంది. సో ఇది మన ప్రీవియస్ వీడియో, ఇందాక డ్రాఫ్ట్ చేసుకుంటున్న వీడియో. మీరు డ్రాఫ్ట్ చేసుకుంటున్న వీడియో ఎలా కనిపిస్తుంది అంటే ఈ విధంగా కనిపిస్తుంది. సో దీనికి మనం మళ్ళీ ఏం చేస్తాం, ఇంపోర్ట్ చేసుకొని ఆ పర్టికులర్ కట్అవుట్ చేసిన వీడియో, ఇది ఒరిజినల్ వీడియో, ఇది బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకున్న వీడియో. దీనిపైకి ట్రాక్ చేస్తాం. సో ఇలా డ్రాగ్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజుని పెట్టుకొని దీన్ని ఇప్పుడు మనం బ్లెండ్లోకి వెళ్ళి డిఫాల్ట్ నుంచి డిఫాల్ట్లో మల్టిప్లై చేస్తాం. సో చూసారు కదా, ఇది ఇలా మన లెటర్స్ అన్నీ కనిపిస్తాయి. కావాల్సిన ఫుటేజ్ డిలీట్ చేసేస్తాం. ఇక్కడ చూస్తే మీరు సో మన లెటర్స్ ఇలా కనిపిస్తాయి. సో దీనిని మనం ఇంకొంచెం అట్రాక్టివ్గా కనిపించాలంటే ఫిల్టర్స్కి వెళ్ళి ఇక్కడ మోనోలో బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ని అప్లై చేస్తాం. సో ఇప్పుడు చూస్తే ఇలా లెటర్స్ బేస్ చేసుకొని కూడా మనకి వస్తుందన్నమాట. సో ఇలాగా మనం ఈ పలానా ఎఫెక్ట్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఈనాటి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.